ఇన్నాళ్ళు నిన్ను ముందు పెట్టి వెనక నుంచి ఈ ఊరిని ఊళ్ళో వాళ్ళందర్నీ ఏలాన్రా. అలాంటిది ఇప్పుడు ఎలక్షన్లో ఓడిపోవడం అంటే నేను ఒప్పుకోను. అత్త, నేను గెలవడానికి ఊళ్ళో జనాలు ఎవరు నాకు సపోర్ట్గా లేరత్తా. రేయ్, ఎన్ని రోజులు నేను పైకి మంచిగా నటించి నేనంటే జనాల్లో భయం బెదురు ఉండేలాగా చేసి నేను చెప్పిందే వేదం, నేను అమలు పరిచిందే శాసనంలా ఈ ఊరి ప్రజల్ని నా బానిసల్ని చేసుకొని ఈ ఊరికే మకుటం లేని మహారాణిలా బతికానురా. ఇప్పుడు ఆ బాలాగాడు పంచాయతీ ప్రెసిడెంట్ అయితే ఈ ఊరి అభివృద్ధి చెందితే నన్ను చూసి భయపడి బెదిరిపోయే బానిసలంతా నన్ను చూసి ఎగతాళి చేస్తూ నవ్వుకుంటారా. అది నేను భరించలేను. ఎన్ని రోజులు వాళ్ళని పేదరికంలో ఉంచి వడ్డీ పేరుతో అప్పులిచ్చి వాళ్ళ ఆస్తుల్ని పొలాల్ని నా కదంబ హస్తాల్లో పెట్టుకుని అందర్నీ శాసించాను. ఈ ఊరు బాగుపడితే వాళ్ళకి డబ్బు అవసరం ఉండదు, ఇక ఈ దాక్షాయినితో కూడా అవసరం ఉండదు. మన అవసరమే లేకపోతే మనకి మనుగడవే ఉండదురా. అవునత్తా. ఎలాగైనా సరే ఈ పంచాయతీ ఎలక్షన్లో నువ్వు గెలవాలి. ఈ ఎలక్షన్లో నువ్వు గెలవాలంటే నీకు పోటీగా నిలబడిన ఆ బాలాగాడిని అడ్డు తొలగించుకుంటే చాలు. నువ్వు పోటీ లేకుండా ఏకగ్రీవంగా గెలుస్తావు. రేయ్, ఆ బాలాగాడిని నువ్వు చంపాలి. అది కాదత్తా, ఇప్పుడు వాడిని చంపితే నేనే చంపానని అనుకుంటారేమో అందరూ. అలా ఎవ్వరూ అనుకోకుండా ఎవ్వరికీ అనుమానం రాకుండా వాణ్ణి చంపే అవకాశం ఉంది. ఏంటత్తా? అదేంటంటే వాడి మరణానికి ముహూర్తం ఇది. ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్లాన్ మిస్ అవ్వకూడదు. అస్సలు మిస్ అవదత్తా. పదరా. బాలా, ఏంటి రాస్తున్నావు? ఏం లేదు బామ్మ, ఊరు బాగుపడాలంటే ఏమేం చేయాలనో రాసుకుంటున్నా. ఎంత గొప్ప మనసు అయ్యానిది. ఇంకా ఎలక్షన్సే అవ్వలేదు, అప్పుడే ఈ ఊరికేం కావాలో రాసుకుంటున్నావు. నిజంగా నువ్వు రేపు గెలిచి మా ఊరికి ప్రెసిడెంట్ అయితే ఇక మా అందరికీ ఏ కష్టాలు ఉండవు. అవును బామ్మ, ఎలక్షన్స్ లో నేనే గెలుస్తాను. ఆ ఎర్రబాబుని నేను ఓడిస్తా, ఊరికి మంచి చేస్తా. అవునవ్వా, బాలా అన్నయ్య గెలుస్తాడు. బాలా అన్నయ్య మన ఊరు ప్రెసిడెంట్. భలే చెప్పావాము. త్రిపుర, ఏం వెతుకుతున్నావు? అవ్వా, నా కాలు పట్టి ఒకటి కనపడట్లేదు. మీకెక్కడైనా కనపడిందా? లేదు త్రిపుర, నాకు కనిపించలేదు. ఎక్కడ పడేసుకున్నావమ్మా? అయ్యో అవ్వా, ఎక్కడ పడేసుకుందో తెలిస్తే సుందరి వెళ్ళి అక్కడే వెతుకుతుంది కదా. సుందరి, నీ పట్టి కనబట్లేదు అంతేగా? అవును బాలగారు, మీరేమైనా చూసారా? లేదు, నేను చూడలేదు. అయినా నీ పట్టీని వెతికి ఎలా తీసుకొస్తానో చూడు. నేను ఇంట్లో బయట అంతా చూశాను, ఎక్కడ కనపడలేదు. మీకెలా దొరుకుతుంది? నువ్వే చూస్తావుగా ఎలా తీసుకొస్తాను. నువ్వు ఉండు.
బాలా ఏంటి బాలా ఇది? ఇది మ్యాగ్నెట్ కర్ర. దీంతో వెతికితే ఆ పట్టి ఎక్కడున్నా దొరుకుతుంది. ఏంటి బాలా వెతుకుతున్నావు? సుందరి పట్టి పోయింది, అందుకే వెతుకుతున్నాను. అయస్కాంతం వెండిని పడుతుందా? కదా మరి ఎలా హాయ్ పట్టి సుందరి దొరికింది. సుందరి ఇదిగో నీ పట్టి. మా అయ్యకి ఎన్ని తెలివితేటలో. బుర్రతో ఆలోచిస్తే ఏదైనా సాధించవచ్చు. నిజంగా నీకున్న తెలివితేటలు ఎవ్వరికీ లేవు బాలా. థ్యాంక్ యూ అవ్వా. సరే పద పడుకుందు గాని. వస్తాను త్రిపుర. అలాగే అవ్వా. గుడ్ నైట్. గుడ్ గుడ్ నైట్. నైట్. సుందరి నువ్వు రా. ఎక్కడికి? రా. బాలగారు ఆ పట్టి ఇవ్వండి, నేను పెట్టుకుంటాను. నేను లోపలికి తీసుకొచ్చింది ఎందుకు? నీకు పట్టి ఇవ్వడానికి కాదు, పట్టి నేనే పెట్టడానికి. మీరు నా కాలికి పట్టి పెడతారా? అవును, నీ కాలు పట్టి పెడతా. ఏమవుతుంది? వద్దులేండి బాలగారు, నేను పెట్టుకుంటాను, ఇవ్వండి. లేదు సుందరి, నేనే నీ కాలుకి పెడతాను. బాలగారు ప్లీజ్, మీరు నా కాలు పట్టుకోవడం బాగోదు. ఇటు ఇవ్వండి. నేనే పెడతాను, నేనే పెడతాను, నేనే పెడతాను. కూర్చో బాలగారు. కూర్చో. కాలు బాలగారు వద్దు అరే ఇవ్వు, బాలగారు ప్లీజ్. ప్లీజ్ బాలగారు. ఇవ్వు. బాలగారు ఏంటిది? నీ కాలు చాలా అందంగా ఉంది, అందుకే ముద్దు పెట్టా. ఛీ, పోండి బాలగారు.